సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఎండు గంజాయి విక్రయిస్తున్న సాజిద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి సుమారు 12,000 విలువ గల 620 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అధికారులు. ఈ సందర్భంగా పటాన్చెరు ఎక్సైజ్ సిఐ పరమేష్ గౌడ్ మాట్లాడుతూ మత్తురహిత తెలంగాణను ఏర్పరిచే దిశగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ పనిచేస్తోందని, ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్న సమాచారం మాకు తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచి విక్రయదారులపై తగు చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా గంజాయి గాని మత్తు పదార్థాలు గాని విక్రయిస్తున్నట్లు తెలిస్తే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని మీడియా సమావేశంలో తెలిపారు. తేదీ 14/6/24 అంటే నిన్న ఎన్ఫోర్స్మెంట్ మెదక్ సిఐ గారు ఇస్నాపూర్ గ్రామంలో సాజిద్ ఇక్బాల్ అనే వ్యక్తి నుండి, ఇతడు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఇతని నుండి 620 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. మనము మత్తురహిత సమాజాన్ని నిర్మించడం కొరకు మన పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న స్కూల్ యాజమాన్యాలు కానీ, కాలేజ్ యాజమాన్యాలు కానీ, ఇతర ఏ విద్యా సంస్థలు కానీ అక్కడ వాళ్ళు గంజాయికి సంబంధించిన సమాచారం ఇస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని, వాటిపై ఉక్కుపాదం మోపుతామని తెలియజేస్తున్నాం. ఇటువంటి గ్రామ్స్ యొక్క గంజాయి విలువ దాదాపుగా 12,400 రూపాయలు ఉంటుంది. అతనిది జార్ఖండ్ రాష్ట్రము, లేబర్గా పనిచేస్తున్నాడు. తన దగ్గర మన దుర్గా వైన్స్ దగ్గరలో విక్రయిస్తుంటే రాత్రి పూట ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇతను ఒక్కడే ఉన్నాడు.